ఓం శాంతి. ఈరోజు మార్చి 21వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, శ్రీమతాన్ని అనుసరించి కళ్యాణకారులుగా అవ్వాలి. అందరికీ సుఖమును శాంతిని ఇచ్చే దారి తెలపాలి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ ప్రకారమైన పొరపాట్లైనా జరిగేదానికి ముఖ్య కారణమేది? సమాధానం: దేహాభిమానం. దేహాభిమానం కారణంగానే పిల్లలు చాలా తప్పులు చేస్తారు. వారు సర్వీస్ కూడా చేయలేరు. వారి ద్వారా అందరూ అసహ్యించుకునే పనులు జరుగుతాయి. బాబా అంటున్నారు, పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి. ఎలాంటి అకర్తవ్యము చేయకండి. అంటే ఏవైతే పనులు చేయకూడదో వాటిని చేయకండి. పాలు పంచదార వలె కలిసిమెలిసి సేవ కొరకు మంచి మంచి ప్లాన్స్ తయారు చేయండి. మురళి విని ధారణ చేయండి. ఇందులో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకండి అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: దేహి అభిమానులుగా సేవ చేసేందుకు రకరకాల ఉపాయాలను కనుగొనాలి. పరస్పరము పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండి సేవ చేయాలి. తండ్రి వలె కళ్యాణకారిగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ప్రీతి బుద్ధి కలిగిన వారే ఇతర సాంగత్యాలన్నింటినీ త్యజించి ఒక్కరితోనే సాంగత్యం అనేది జోడించాలి. కల్పకల్పాంతరాలకు నష్టం కలిగించేటటువంటి అకర్తవ్యాలేవి కూడా చేయరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా నష్టామోహ స్మృతి స్వరూపులుగా అయ్యేవారు అచల్ అడోల్ భవ. వరదానం యొక్క వివరణ: ఎవరైతే సదా బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉంటారో వారు ఎప్పుడు ఏ దృశ్యాన్ని చూసినా భయపడరు, చలించరు. సదా అచంచలంగా స్థిరంగా ఉంటారు. ఎందుకంటే బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా నష్టామోహ స్మృతి స్వరూపంగా అయిపోతారు. ఒకవేళ ఏదైనా చూసి కొద్దిగా అయినా ఒకవేళ వారిలో అంశమాత్రమైన ఆందోళన కలిగిన లేక మోహం అనేది ఉత్పన్నమైన అంగదుడి సమానం అచల్ అడోల్ అని అనరు అంటున్నారు బాబా. బేహద్దు వైరాగ్య వృత్తిలో గంభీరతతో పాటు, అంటే ఈ అనంత వైరాగ్య వృత్తిలో గంభీరతతో పాటు రమణీకత కూడా ఇమిడి ఉంది. స్లోగన్: రాజ్య అధికారితో పాటు బేహద్దు వైరాగిగా అయి ఉండటమే రాజ ఋషి యొక్క గుర్తు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. వ్యర్థ సంకల్పాలు లేక సంశయం అనేది ఉత్పన్నం అవ్వటానికి అవకాశం ఉన్నప్పటికీ సదా తండ్రి రక్షకుడు కళ్యాణకారి అనే సమర్థ సంకల్పాలు నడవాలి. ఈ నిశ్చయం యొక్క విజయం తప్పకుండా జరుగుతుంది. కనుక క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకం యొక్క వంకర మార్గం తీసుకోకుండా సదా కళ్యాణం యొక్క బిందువును పెట్టండి. ఫుల్ స్టాప్. ఈ విధి ద్వారా ప్రతి విషయము కూడా సహజంగా కూడా అవుతుంది మరియు సిద్ధి కూడా ప్రాప్తి అవుతుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.